ఆయన నిన్న ఈ పొందూరు ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన చేసినటువంటి ఈ ఆకృత్యం మాత్రం వెలుగులోకి రావడం తోటి ఉద్యోగులందరూ కూడాను భయానుకుంటున్నారు. ఎందుకు మహిళా ఉద్యోగులు టార్గెట్ చేస్తూ ఆయన అటువంటి ఆకృత్యాలు పాల్పడడం మాత్రం ప్రతి ఒక్కరిని బాధించింది. నిన్న జరిగినటువంటి ఆ ఉదంతం ఏ విధంగా తీసుకోవచ్చు? బిహేవియర్లో ఎంతమంది మహిళా ఉద్యోగులు ఏమైనా బాధితులు ఉన్నారు సార్? ఎంతవరకు అనేది నాకైతే తెలియదు సార్. వాస్తవంగా ఆ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ మహిళా ఉద్యోగి కంప్లైంట్ చేయడం జరిగింది. అతని యొక్క సెల్ ఫోన్లో ఆవిడ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆయన కంప్యూటర్ ఆపరేటర్ సన్యాసరావు అనే అతను చిత్రీకరించాడని, ఆ చిత్రీకరించిన విషయం ఆవిడ చూసి ఆ మహిళా ఉద్యోగి చూడడం చేత ఆవిడ బయటకు వచ్చి ఆ సెల్ ఫోన్ ఆవిడ దగ్గర అతని దగ్గర తీసుకొని సన్యాసరావు కంప్యూటర్ ఆపరేటర్ని గుర్తించి ఆయన దగ్గర తీసుకొని డిలీట్ చేసింది. డిలీట్ చేసినాక ఉన్నతాధికారులకు తహసీల్దార్ వారికి కంప్లైంట్ చేస్తారు ఆమె. దానిపైన తహసీల్దార్ గారు ఉన్నతాధికారులు తగు చర్య తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆ విషయంలో. చూస్తే కనుక ఈ విషయం ఈ తోటి ఉద్యోగ మదన పట్టుకు గురి చేసే పరిణామంగా భావించొచ్చా? ఇప్పుడు మహిళా ఉద్యోగస్తులను నిర్భయంగా విధులు నిర్వహించుకునే అవకాశం ఉందా? 100% ఉంది సార్. అందరికీ అక్క చెల్లెళ్ళు కుటుంబాలన్నీ ఉంటాయి. మా భార్యలు పిల్లలు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో మేమంతా చింతిస్తున్నాం, మదన పడుతున్నాం సార్. ఇలాంటి సంఘటన ఇంకా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి ఉన్నతాధికారులను కోరుతున్నాం. సన్యాసరావు ఆకృత్యాలు మాత్రం ఒక్కటొక్కటిగా వెలుగు చూసే పరిణామాలు మాత్రం సుస్పష్టంగా అనిపిస్తున్నాయి. స్టాఫ్ రూమ్లో ఉన్నటువంటి సన్యాసరావు చేసినటువంటి ఈ ఉదంతం నిన్న వీఆర్ఓ ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఆర్ఓని కలిసి వాష్రూమ్కి వెళ్ళిన నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి పురుషులు వాష్రూమ్కి వెళ్ళిన ఆయన మాత్రం ఆయన మొబైల్ ఫోన్తో చిత్రీకరణ జరిగింది. దీన్ని నిర్ధారించుకున్నటువంటి ఆమె మాత్రం ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోగా ఆయన ఆ వీడియోని చిత్రీకరించి నిర్ధారించిన తర్వాత ఆ వీడియోని డిలీట్ చేపించారు.